నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్‌ని. సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ మరియు జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జన్‌ని. విధాత హాస్పిటల్, విజయవాడ. ఈరోజు మనం గాల్ బ్లాడర్ లేదా పిత్తాశయం అంటారు తెలుగులో. దానికి సంబంధించిన జబ్బు, రాళ్ళు ఫామ్ కావడము, పిత్తాశయంలో రాళ్ళు. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. అసలు పిత్తాశయం అంటే ఏంది, అది ఎక్కడ ఉంటుంది, దాని పనితనం ఏంది, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఎలా వస్తాయి, ఎవరిలో ఫామ్ అవుతాయి. పిత్తాశయం అనేది లేదా పసురుతిత్తి అంటాం తెలుగులో. ఇది మనకి లివర్కి అతుక్కొని ఉంటుంది, ఒక సంచిలాగా. అది బైల్ డక్ట్ అంటే లివర్లో తయారైన పసురంతా ఒక ట్యూబ్ ద్వారా చిన్న పేగులోకి వస్తుంది. దాంతో ఈ గాల్ బ్లాడర్ అనేది కనెక్షన్ ఉంటుంది. దీని ముఖ్యమైన పని, ఫంక్షన్, బాడీలో మనకి లివర్లో తయారైన పసురు కొంత భాగము ఈ పసురుతిత్తులో రిజర్వాయర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. కొంత నిలువ ఉంచుకుంటుంది, దాన్ని చిక్కబరుస్తుంది, కాన్సన్ట్రేషన్. సో మనకి ఆహారం తిన్నప్పుడు, ముఖ్యంగా ఫ్యాటీ మీల్, కొవ్వు పదార్థాలు సంబంధించిన ఆహారం తిన్నప్పుడు ఈ గాల్ బ్లాడర్ కంట్రాక్ట్ అయ్యి సంకోచం చెంది దాంట్లో ఉండే పసురు ఇంటెస్టైన్లోకి వచ్చి కావలసిన మోతాదులో ఫుడ్తో కలిసి ఆహారం, ఎస్పెషలీ ఫ్యాట్ డైట్స్ జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. మరి దీనికి సంబంధించి రాళ్ళు ఫామ్ అయినప్పుడు దాన్ని మనం ఒక జబ్బుగా కన్సిడర్ చేస్తాము. సో రాళ్ళు ఎందుకు ఫామ్ అవుతాయి? సో మామూలుగా ఏంటంటే గాల్ బ్లాడర్ పంపింగ్ మెకానిజం, కంట్రాక్షన్ సరిగా ఉన్నప్పుడు బైల్ ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్, పంపింగ్ కొన్ని కారణాల వల్ల ఈ కండరం యాక్షన్, అంటే నాన్ ఫంక్షనల్ గాల్ బ్లాడర్ అంటాం దాన్ని, ఈ పంపింగ్ యాక్షన్ తగ్గి స్టేసిస్, గాల్ బ్లాడర్లో ఈ బైల్ అనేది ఎక్కువ నిల్వ ఉండడం జరుగుతుంది. సో దానివల్ల మనకి పసురులో ఉండే కొలెస్ట్రాల్, ఈ బైల్ సాల్ట్స్ మధ్య కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్స్ జరిగి రాళ్ళు ఫామ్ అవుతాయి. సో ఈ రాళ్ళు అసలు ఏం రాళ్ళు ఇవి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గాల్ బ్లాడర్లో 100% కొలెస్ట్రాల్ రాళ్ళు ఉంటాయి. 10% మాత్రమే పిగ్మెంట్ స్టోన్స్, అంటే నల్లగా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్టోన్స్ కొంత వైట్ షెల్లో కలర్లో ఉంటాయి. సో మనకి కొలెస్ట్రాల్, బైల్ సాల్ట్స్ ఇంబ్యాలెన్స్ వల్ల గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ తగ్గినప్పుడు ఈ స్టోన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఎక్కువగా ఈ గాల్ బ్లాడర్ రాళ్ళు ఫిమేల్ పేషెంట్స్ 45 years to 55 years మధ్యలో కొంచెం ఒబేస్గా ఉండే వాళ్ళల్లో ఎక్కువ వస్తాయి. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో మనకి ఈ రాళ్ళు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువైనందువల్ల సో ఈ రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మగవాళ్ళలో కూడా రాళ్ళు ఫామ్ కావచ్చు. చిన్న పిల్లలు 5-6 సంవత్సరాల నుంచి కూడా రాళ్ళు ఫామ్ అయిన వాళ్ళని చూస్తాం. ఈ చిన్న పిల్లల్లో ఎక్కువగా మనకి రక్తానికి సంబంధించి, రక్త కణాలకు సంబంధించి కొన్ని జబ్బులు ఉంటాయి. ఆ జబ్బుల్లో మనకి రక్త కణాలు చనిపోతాయి, డెస్ట్రాయ్ అయిపోయి, లైసిస్ అంటాం, హీమోలైసిస్. సో ఈ రక్త కణాలు డ్యామేజ్ అయిపోయి అవి పిగ్మెంట్ స్టోన్స్గా మనకి ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది మనకి గాల్ బ్లాడర్స్ అంటే ఏంది, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎలా వస్తాయి, ఎవరికి వస్తాయి, ఎన్ని రకాలు అనేది మనం దీంట్లో చెప్పుకోవడం జరిగింది.